ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ ని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అని అంటే కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్ర చందన స్మగ్లింగ్ లో సిద్ధహస్తుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు, కడప జిల్లాల పాలిటిక్స్ ని మరి అతను ప్రభావితం చేయగలిగే సమర్థుడు. 2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడుగా ఉన్నాడు. ఇతని సోదరుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో డిసిసి చైర్మన్ గా వెలగబెట్టిన పరిస్థితి. బ్రహ్మానందరెడ్డి అనే ఇతని సోదరుడు డిసిసి చైర్మన్ గా మరి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలతో చైర్మన్ గా వ్యవహరించిన వ్యక్తి. ఇలాంటి అతను ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఇతని నేర చరిత్ర మూలాలు, రాజకీయ మూలాలు మొత్తం బట్ట బయలు చేసిన పరిస్థితి నిన్న.